మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ ఆదివారం దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. గడిచిన 6 రోజులు దేవుడు కాపాడి పోషించి మనకు సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ ఆదివార దినం అనేది దేవుని దినమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ ఆదివార దినము అనగానే దేవుని దినమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించే ముందు ఒక వచనాన్ని చూద్దాము. 92వ దావీదు కీర్తన చూసినట్టయితే 13వ వచనం, 92వ దావీదు కీర్తన 13వ వచనం చూసినట్టయితే, యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని మందిరంలో నాటబడిన వారు నిత్యము దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచినప్పుడు వారు వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుతారు. దేవుని ఆవరణలో అంటే దేవుని మందిరంలో వర్ధిల్లుతారు. దేవుని సంగమా, దేవుని ప్రజల, అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ఆదివార దినం అనేది దేవుని దినమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం నుంచి 20వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో చూసే 2 అంశాల నుంచి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతూ ఉంటాడు. యేసయ్య హృదయ కాలము ఈ వాక్యము ద్వారా, కొండ మీద ప్రసంగము ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 13, 14 వచనం చూసినట్టయితే పరలోక రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను అలాగే చూసినట్టయితే మరి 15 నుంచి 20 వచనం వరకు చూసినట్టయితే ఫలాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హృదయ కాలం దేవుని వాక్యము వింటున్న మనము మరి ఏ రీతిగా మనల్ని మనము దేవుని సన్నిధిలో మనం కనపరుచుకుంటున్నాము, ఒకసారి మనల్ని మనం పరిశోధించుకొని తెలుసుకున్నట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. 13, 14 వచనంలో చూస్తున్నట్టయితే, జీసస్ టీచర్స్ అబౌట్ ద వే ఆఫ్ హెవెన్. జీసస్ టీచర్స్ అబౌట్ ది వే ఆఫ్ హెవెన్. యేసు ప్రభు పరలోకం గురించి తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పరలోక మార్గం అన్న ఇరుకు మార్గంలో ప్రవేశించండి అనే మాట హృదయ కలము దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇరుకు మార్గంలో ప్రవేశించండి. విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు ఉంటారు. మరి ఇరుకు మార్గంలో ప్రవేశించండి. అందులో ప్రవేశించేవారు దేవునిని కనుగొంటారనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. 13, 14 వచనం చూసినట్టయితే, ఇరుకు దారంలో ప్రవేశించడం, నాశనంకు పో దారం వెడల్పును, ఆ దారం విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవంకు పో దారము ఇరుక్కును, ఆ దారి సంకుటం చేత ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రచార, పరలోక రాజ్యము మనం వెళ్ళాలంటే ఈ లోకంలో ఇరుకు మార్గంలో ప్రవేశించుట మంచిది అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇరుకు మార్గంలో ప్రవేశించండి. ఇరుకు మార్గం దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యము, కష్టాలకు సాదృశ్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ కష్టంలో, శ్రమలు, బాధలు ఇవన్నిట్లో కూడా మనం ముందుకు సాగిపోయినప్పుడు నిత్య పరలోకపు రాజ్యపు వారసులు పోతామని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. ఇరుకు దారంలో ప్రవేశించండి. నాశనంకి పో దారం వెడల్పు. నాశనంకి పో మార్గము వెడల్పుగా ఉంటుంది. అంటే లోకానుసరంగా జీవితము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, లోకానుసరంగా జీవించాలని చాలామంది అందరూ పోయే మార్గంలోనే వెళ్తూ ఉంటారు. విశాలమైన మార్గంలో పోతారు. ఆ మార్గం ఎలా ఉంటుందంటే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ దారి విశాలమైనది, దాని దారం ప్రవేశించేవారు అనేకులు విశాలమైన దారంలో మరి లోకానుసరంగా జీవించడానికి ఇష్టపడతారు. లోకంలో వారి పాపంలోనే జీవించడానికి ఇష్టపడతారు. కానీ దేవుని బిడ్డలు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. జీవంకు పో దారము ఇరుకున, ఆ దారము సంకటము చేత ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే.
దానిని కనుగొని వారు కొందరే అనే మాట హృదయ కలవ దేవునికి వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుకు మార్గములో ప్రవేశించండి. మరి విశాలమైన ఆ మార్గంలో అనేకులు దాంట్లోనూ పోతారు. అనేకులు ఆ ఒక విశాలమైన దారంలో పోవడం ద్వారా మరి వారి యొక్క లోకానుసరంగా పాపంలోనే జీవించేవారుగా ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. నాశనంకు పో దారం వెడల్పుగా, నాశనంకి పోయే దారం అంట వెడల్పుగా ఉంటుందంట. అది లోకానుసరంగా జీవితము, పాపంలో కలిగిన జీవితం, పాపంలో జీవిస్తూ పాపంలో బ్రతుకుతూ ఆ విశాలమైన మార్గంలోనే ప్రతి ఒక్కరు పోవడానికి ఇష్టపడతారు. కష్టాలకు, శ్రమలకు ఎవరు ఇష్టపడరు. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు, ఆ కష్టంలో, శ్రమలో దేవుని వైపు చూసి ముందుకు సాగిపోయిన వారు నిత్య పరలోకపు రాజ్యము వారసులు అవుతారు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హృదయ కలం ఏ మార్గంలో నువ్వు ప్రవేశిస్తున్నావు? ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. యేసు ప్రభు తెలియజేసిన మాట ఏంటంటే, ఇరుకు దారంలో ప్రవేశించుడే, ఇరుకు మార్గంలో మీరు ప్రవేశించండి అని దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. నాశనంకు పో దారం వెడల్పుగా ఉంటుంది, నాశనంకి పోయే మార్గము వెడల్పుగా ఉంటుంది. అక్కడ చూసినట్టయితే ఆ దారి విశాలమైంది, దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు. మరి ఆ మార్గంలో అనేకులు పోతూ ఉంటారు. పాపంలోనే మానవులు జీవిస్తూ, పాపంలోనే బ్రతుకుతూ, పాపంలోనే జీవించేవారు అనేకులుగా ఉన్నారు. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించి వారు కొందరే ఉన్నారనే మాట దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జీవంకు పో దారము ఇరుకు, ఆ దారము సంకటము చేత ఉన్నది, దాని కనుగొని వారు కొందరు. మరి యేసు ప్రభు ఈ ఉదయ కాలము మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇరుకు మార్గంలో ప్రవేశించండి. లోకంలో శ్రమలు కానీ, కష్టాలు కానీ, దుఃఖము కానీ, బాధ కానీ ఇవన్నీ కలుగుతున్నప్పుడు దేవుని వైపు చూసి ముందుకు సాగిపోవడం మంచిది. ఈ లోకంలో మనం కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, దుఃఖము రావచ్చు, కానీ ఒకానొక దినము నిత్య పరలోకపు రాజ్యపు వారసులు అవుతానే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జీసస్ టీచెస్ అబౌట్ ద వే ఆఫ్ హెవెన్. జీసస్ టీచెస్ అబౌట్ ద హెవెన్. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇరుకు మార్గంలోనే ప్రవేశించాలనే సత్యాన్ని యేసు ప్రభు హృదయ కలం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రెండో అంశం చూసినట్టయితే, జీసస్ టీచెస్ అబౌట్ ఫ్రూట్ ఇన్ పీపుల్స్ లీవ్స్. మరి మంచి ఫలాలు ఎవరి దగ్గర ఉంటాయో, మంచి వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ మనల్ని మనము సరిదిద్దుకొని వాక్యానుసరంగా జీవించాలని దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు కూడా ఈ మాటలను తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 20 వరకు చూసినట్టయితే ఫలాల గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అబద్ధ ప్రవక్తలంట వారిని చూసి జాగ్రత్త పడండి అంటుంది దేవుని వాక్యము. అబద్ధ బోధకులను చూసి జాగ్రత్త పడండి. వారు వచ్చినప్పుడు వారు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, హృదయ కాలము దేవుని మాటలు ఇంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి ఎవరు మంచి ప్రవక్తలు, ఎవరు మంచి ఫలాన్ని ఇస్తారు, వారిని పరిశోధించి తెలుసుకొనండి. మరి అబద్ధ ప్రవక్తలు ఎలా వస్తారంటే, తోడేలు చర్మము కప్పుకొని వస్తారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో తెలియజేసిన మాటలు చూసినట్టయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 చూసినట్టయితే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో ఆ వాక్యాన్ని పరిశోధించండి, బైబిల్ తెచ్చి చూడండి. వారు ప్రకటిస్తున్న వర్తమానము సత్యమైన వర్తమానమా లేదా గమనించండి. అందుకే దేవుని వాక్యం అంటా ఉంది, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములో వేసుకొని మీ యొద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. గొర్రె చర్మమును కప్పుకొని మంచి భక్తిగా వస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అట్టి వారి గురించి జాగ్రత్త పడుండి. అట్టి వారు ఎలా వస్తారో దేవుని యొక్క వాక్యం తెలియజేసి, గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వస్తారు, కానీ లోపల వారి క్రూరమైన తోడేళ్ళు. అట్టి వారు వచ్చినప్పుడు వారి నుంచి మంచి ఫలాలు వస్తాయో లేదో వారిని పరిశోధించండి.
దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు ఈ కొండ మీద ప్రసంగంలో హృదయకాల మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడిన వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వస్తురు, కానీ లోపల వారి క్రూరమైన తోడేళ్ళగా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము వింటున్నప్పుడు ఆ వాక్యానుసారంగా వారు బోధిస్తున్నారా అన్నది పరిశోధించి తెలుసుకునేటని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అలాగే వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు, వారి ఫలాల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. వారు ఏది బోధిస్తున్నారు, ఏమి ప్రకటిస్తున్నారు జాగ్రత్తగా గమనించినట్టయితే వారు ఒక మంచి ఫలాలు ఫలించేలా ఉన్నారా, లేదా పనికిరాని ఫలాలు మనకు పనికిరాని ఫలాలు వారు తెలియజేస్తున్నారా, ఒక్కసారి వారిని పరిశోధించుకోనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. వారి ఫలాల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలో ద్రాక్ష పండు పండునా, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండు పండునా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ముండ్ల పొదల్లో ద్రాక్షరథం పండున, పల్లేరు చెట్టులో అంజూరపు పండ్లు కాయుదురా అనే ప్రశ్నతో దేవుని వాక్యపడే విత్తనం విత్తబడుతున్నప్పుడు వారు ఏ రీతిగా బోధిస్తున్నారు, వారు ఏ రీతిగా ఫలాలు ఇచ్చే బిడ్డలుగా ఉన్నారో ఒకసారి వారిని పరిశోధించండి, వాక్యాన్ని తెలుసుకునండి. దేవుని యొక్క సేవకులు ప్రకటిస్తున్నప్పుడు యథార్థంగా సత్యంగా ప్రకటించిన వారే నిజమైన దేవుని యొక్క సేవకులై ఉన్నారు. వారి ఫలాలను చూసినప్పుడు వారు ఏదైతే ప్రకటిస్తున్నారో వారి జీవితాలు ఎలా ఉన్నాయో వారిని పరిశోధించి తెలుసుకొని ఏది మంచి ఫలాల్లో తెలుసుకునండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 17వ వచనం, అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలను ఫలించిన దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్తలో చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం చూసినట్టయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేను, ఫలించే ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయనని నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారనే మాట జ్ఞాపకం చేయబడుతోంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనలో పనికిరాని తీగలన్నీ కూడా తీసి పారవేయాలి. దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని అంగీకరించి వాక్యము ఏది సత్యమో తెలుసుకొని ఆ వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు కూడా ఈ కొండ మీద ప్రసంగంలో మరి వారు వచ్చినప్పుడు వారు ఆ ఒక వాక్యమైన విత్తనం ప్రకటిస్తున్నప్పుడు మంచి ఫలమేదో పరిశోధించి తెలుసుకొనని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును. మంచి ఫలము మరి ఫలించే ఆ వాక్యంలో వారి జీవితాల్లో మరి మంచి వాక్యాన్ని ప్రకటిస్తున్నారా లేదా మీరు పరిశోధించి తెలుసుకోనండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడిన వారు గొర్రెల చర్మను వేసుకొని మీ యొద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలుగా ఉన్నారు. ఫలాల గురించి హృదయ కలవు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, జీసస్ టీచర్స్ అబౌట్ ద ఫ్రూట్ ఇన్ ద పీపుల్స్ లీవ్స్. ప్రజలలో మంచి ఫలాలు ఫలించే దేవుని యొక్క సేవకులు ఆ వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఆ వాక్యానుసారంగా వారు ప్రకటిస్తున్నది వారిలో ఫలాలు ఉన్నాయా లేదా వారిని పరిశోధించండి. మంచి ఫలించే చెట్టు ఇంకా ఎక్కువగా ఫలింపు అవుతుందనే మాట కూడా జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలంను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలంను ఫలించును. పనికి మాలిన చెట్టు మంచి ఫలంను ఫలించదు. వారి జీవితాలలో ఎప్పుడు కూడా మరి మంచి ఫలం ఉండదు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పై మట్టుకు వారు దేవుని బిడ్డలుగా కనిపిస్తారు, కానీ లోపల వారి జీవితాలు ఘోరమైన తొడేళ్ళ వారి జీవితాలు ఉన్నాయి. వారు ఎప్పుడు కూడా మంచి ఫలంని ఫలింపలేరు. ఎందుకంటే మంచి ఫలం ఫలించేవారు మంచి వాక్యమైన విత్తనం విత్తబడుతున్నప్పుడు ఆ మంచి ఫలం అనేది మనం పొందుకొచ్చాము.
అలాగే మరి పనికి మాలిన చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలాన్ని ఫలించదు అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. దేవుని సంగమా, దేవుని పనికి మాలిన చెట్టు కాని ఫలంను ఫలించును, మంచి చెట్టు కాని ఫలంను ఫలింపనేరదు. మంచి చెట్టు విశ్వాస యొక్క జీవితము, దేవుని భయభక్తుల జీవితము, యథార్థంగా సత్యంగా దేవునిని ఆరాధించేవారు, దేవునిందు భయముతో భక్తితో జీవించే వారి జీవితాలు ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా వారు నడుచుకుంటారు. వారు ఎప్పుడు కూడా మరి తిరిగి పాపం జోలికి పోకుండా, లోకానుసారంగా జీవించకుండా, దేవుని చిత్తానికి కనిపెట్టుకొని దేవుని కొరకు జీవిస్తూ దేవుని బిడ్డలను వారు బలపరుస్తారు. వారి దగ్గర మంచి ఫలాలు ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజల మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలాన్ని ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు ఎప్పుడు కూడా మంచిది రాదు. మంచి దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క పరిచర్య చేస్తున్న అనేక మంది ఉన్నారు. వారు దేవుని కొరకు జీవిస్తారు, దేవుని వాక్యం కొరకు జీవిస్తారు, అనేకులను ఫలించే బిడ్డలుగా ఉంటారు. దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలము ఈ పరిశుద్ధ ఆదివార దినము దేవుని వాక్యాన్ని వినబోతుండగా దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుందాము, వాక్యానుసారంగా మన కుటుంబంలోని కట్టుకుందాము. నిజమైన వాక్యం ఏదో తెలుసుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నట్టయితే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకున్నట్టయితే ప్రతి పాపము క్షమించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందుడి అనేసి. దేవుని సంగమా, దేవుని ప్రజల రక్షణ పొందుకోవడం, మారు మనసు పొందుకోవడము చాలా ప్రాముఖ్యమైనదే. ఎక్కడైతే మారు మనసు సువార్త ప్రకటించబడుతుందో, ఎక్కడైతే యేసు రక్తంలో పాపాలు క్షమించబడతాయని ప్రకటించబడుతుందో, అది మంచి ఫలము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజల మొదట చూసాము 13-14 వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇరుకు మార్గంలో ప్రవేశించంటే నాశనంకు పో దారు వెడల్పుగా, మరి అనేకుల ఆధారంలో ప్రవేశిస్తారు. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే ఉంటుంది. అలాగే దేవుని వాక్యము మరి మంచి ఫలాలు ఫలించే బిడ్డల దగ్గర మీరు ఇంకా అధికంగా ఫలించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం చూసినట్టయితే యోహాను సువార్తలో ఈ 15వ అధ్యాయంలో చూసినట్టయితే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్టయితే, దేవుని సంగమా, దేవుని ప్రజలు మీరు ఫలించి అభివృద్ధి పొందాలనే మాట జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము, నా యందు నిలిచిండుండి మీ యందు నేను నిలిచిండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే కానీ తనంత తన ఎలాగా ఫలింపదో, అలాగే నా యందు నిలిచిండి కానీ మీరు మరి ఫలింపరు అనే మాట జ్ఞాపకం. దేవుని యందు నిలిచి ఉండకపోతే, దేవుని సంగమా, దేవుని ప్రజలు నా యందు నిలిచిండండి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే కానీ తానంత తాను ఎలాగా ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు మరి దేవుని యందు నిలిచి ఉంటేనే దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం ఫలింపగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాను. దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ రీతిగానే పనికి రాని తీగలన్నీ కూడా పారివేయబడతాయి. మనం చూసినట్టయితే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, ద్రాక్షవల్లి నేను తీగలు, మీరు ఎవడైతే నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారివేయబడిన. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోదు. ఫలింపని ప్రతి తీగ కూడా కాల్చివేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. తిరిగి మత్తయి సువార్త 7వ అధ్యాయము మనం చూసినట్టయితే 19వ వచనం చూసినట్టయితే, మంచి ఫలము ఫలింపు ప్రతి చెట్టు, మరి చూసినట్టయితే మంచి ఫలములో ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో వేయబడుతుంది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు అంటే మంచి ఫలాన్ని ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికివేయబడి అగ్నిలో వేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం అందరం కూడా పనికొచ్చే పాత్రలుగా మంచి ఫలాలు ఫలించాలనేది దేవుని చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మంచి ఫలంలో ఫలింపని ప్రతి చెట్టు
నరకవేయబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మీరు వారి ఫలంలోనూ వారిని తెలుసుకుందరు. కాబట్టి మీరు వారి ఫలంలో వల్ల వారిని తెలుసుకుందరు. ఏది సత్యమో, ఏది యథార్థంతో సువార్త ప్రకటిస్తున్నారో అట్టి సేవకులు ఆత్మతోని సత్యముతోని బోధించినప్పుడు మరి ఆ ఒక సువార్త, సత్యమైన సువార్త మీరు ఉన్నట్టయితే మిమ్మల్ని మీరు రక్షించుకుంటే అనేకులను రక్షించగలుగుతారు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడండి అని యేసు ప్రభు తెలియజేసిన మాటల ప్రకారము మంచి ఫలాలు ఫలించే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క సేవకులు బోధిస్తున్నప్పుడు ఆ ఒక బోధన సరి అయినదా లేదా అని మనం పరిశోధించి తెలుసుకొని ఆ ఒక ఫలాలు వారి దగ్గర ఉన్నాయా లేదా గమనించాలి. ఎప్పుడైతే వారి దగ్గర మంచి ఫలాలు ఫలించుతున్నప్పుడు ఆ ఫలాలను మనం కూడా ఆ ఫలాల తీరుగా ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే అట్టి సేవకులు ఫలింపుతారో మనము తెలుసుకోగలుగుతాము. వారి యొక్క వాక్యము, వారి యొక్క విత్తనం అనే విత్తనం విత్తబడుతున్నప్పుడు అది సత్యంతో, యథార్థంతో ఆరాధించుతున్నప్పుడు ఆ విత్తనం అనేది ఫలిస్తుంది. కాబట్టి ఆ మంచి ఫలాలలో మనం కూడా ఫలించి అనేకులను దేవుని మార్గంలో నడిపించినట్టయితే దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మంచి ఫలాలు ఫలించే బిడ్డలుగా ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఇట్టి మాటలను దేవుడు హృదయ కాలము మీ జీవితాలలో దేవుడు ఇటు మాటలను నెరవేర్చి మిమ్మల్ని కూడా దేవుడు బలపరచును గాక. ఇరుకు మార్గంలో మరి ప్రవేశించడం మంచిది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అదే రీతిగా మంచి ఫలాలు ఫలించేవారు ఎవరో మనం తెలుసుకొని వాక్యానుసరంగా వాక్యాన్ని బోధించే దేవుని యొక్క సేవకులను బలపరుస్తూ సేవను ముందుకు తీసుకెళ్ళినట్టయితే అనేకులను మనం బలపరచగలుగుతాము. ఆ మంచి ఫలాలు అనేకులకు అందించగలుగుతాం. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబంలోకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. తండ్రి, నువ్వు సెలవిచ్చిన ప్రకారం ఇరుకు మార్గంలో ప్రవేశించండి అని నువ్వు సెలవిచ్చిన ప్రకారం నాయనా ఈ లోకంలో మరి ఇరుకు మార్గంలో వెళ్ళడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి, ఏది మంచి ఫలమో ఆ ఫలము ఎవరు మంచి ఫలాన్ని బోధిస్తున్నారో అది పరిశోధించి తెలుసుకొని ఆ ఫలాలు పొందడమని నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. గడిచిన వారమంతా కూడా నీ రెక్కల కింద భద్రత, కాపుదల నువ్వు దయచేసిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివారం నైనా నీ సేవకులు వాక్యం అందిస్తుండగా బిడ్డలందరినీ కూడా దీవించండి, సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నైనా ఫెయిత్ మినిస్ట్రీస్ కూడా నైనా ఆరాధన జరుగుతుండగా ఆరాధన అంతటి కూడా నీ దయగల స్థల కింద దీవించి ఆశీర్వదించమని ఈ రోజంతట్లో కూడా నైనా భారతదేశం అంతా కూడా సువార్త ప్రకటించబడుతుండగా ప్రతి సంఘాన్ని దీవించండి, సంఘ కాపర్లను దీవించండి, కాపర్లను కూడా దీవించి ఆశీర్వదించండి నైనా ప్రభా. సంఘాలను నైనా ఇంకా అభివృద్ధి చేయండి, సంఘాలు కట్టబడడానికి సహాయం చేయండి. వాక్యమైన విత్తనము ఏది సత్యమో తెలుసుకుని ఆ సత్యమైన వాక్యంలో నడవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక నామంలో దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.